ప్రధానమైన అంశాన్ని హైలైట్ చేసింది. రైట్, మొదటగా మనం ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నా. ఈరోజు మీరందరూ కూడా చూడొచ్చు, బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఎర్రవల్లి నివాసంలో ప్రజలతో కేసీఆర్, కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, లీడర్లు వస్తుంటారు పోతుంటారు, తెలంగాణ సాధించిన ఘనత మనది, దరికి తెచ్చిన తెలంగాణ ఆగమైతున్నది, పథకాలు రాక జనం గోసపడుతున్నారు, త్వరలోనే మనకు మళ్ళీ పట్టం కడతారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని హైలైట్ చేసింది. ఏం జరిగింది అంటే, ఒక్కసారి మీరు అందరూ కూడా చూడొచ్చు, బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారు. అసలు కార్యకర్తలు అంటే ఎవరు? పార్టీ కోసం జెండాలు మోసి, పార్టీ కోసం బ్యానర్లు కట్టి, పార్టీ కోసం ధర్నాలు చేసి, పార్టీ కోసం రాస్తోరోకోలు చేసి, పార్టీ కోసం జైళ్ళకెళ్ళి, పార్టీ కోసం కేసుల పాలై తమ కుటుంబం అస్తవ్యస్తంగా ఉన్నా సరే, ఇంటికి వెళ్ళినా గిన్నెల సౌండ్ చప్పట్లు అయినా పర్వాలేదు, కానీ ఆ పార్టీ కోసం నికార్స్గా పనిచేస్తాడు కార్యకర్త. తన కుటుంబాన్ని కూడా పట్టించుకోడు. అంతలా ఒక పార్టీ కోసం తనదైన ఒక ప్రధానమైన ముద్ర వేసుకుంటాడు కార్యకర్త అనే వ్యక్తి. ఈరోజు కార్యకర్తలేంది, పార్టీలు లేవు. ప్రధానంగా మనం చర్చించుకుంటే కార్యకర్తలను ఒక్కసారి మీరు అందరూ చూడండి. వాళ్ళు నమ్ముకున్న పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళకున్న బలహీనత ఒకటే, పార్టీలు. ఈ పార్టీలలో తిరిగే ప్రతి కార్యకర్తని అడగండి, ఒకటే మాట చెప్తారు, మరి పార్టీ నీకు అన్నం పెడుతుందా, పార్టీ నీకు బువ్వ పెడుతుందా, పార్టీ నీ కుటుంబాన్ని ఉద్ధరిస్తుందా, లేకపోతే పార్టీ నీకేమైనా భవిష్యత్తు చూపెడుతుందా? ఏది పట్టించుకోడు. కేవలం నా పార్టీ నా పార్టీ నా పార్టీ అంటూ కార్యకర్తలు ప్రతి ఊరూరా గ్రామాన ఎక్కడ చూసినా మీకు కనబడతారు. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారని ఒక మాట అన్నాడు కేసీఆర్. ఈ బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఎందుకు ఉన్నారో తెలుసా? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి కూడా, ప్రతి గడప నుంచి కూడా, ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో, ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో ప్రతి గడప నుంచి జై తెలంగాణ నినాదంతో, హుక్కు పిడికిలి సంకల్పంతో బయలుదేరిలు. దేనికోసం బయలుదేరిలు? వాళ్ళ తల్లి కోసమో, తండ్రి కోసమో, తన అక్క కోసమో, చెల్లె కోసమో, తమ్ముడు కోసమో, అన్న కోసమో, బంధుత్వాల కోసమో, స్నేహితుల కోసమో, వాడ కోసమో, గ్రామం కోసమో కాదు, ఒక స్వరాష్ట్రాన్ని సాధించడం కోసం ఆనాడు ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఉద్యమకారులు తమదైన ముద్ర వేసుకున్నారు. తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి తెచ్చిన తర్వాత అద్భుతంగా 10 సంవత్సరాల పాటు ఇక మాటలలో చెప్పలేనంత అభివృద్ధి చేశారు. కానీ 2 పర్యాయాల తర్వాత 3వ పర్యాయంలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో కూడా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు తరలి వస్తూనే ఉన్నారు. కేసీఆర్ను చూడడానికి, కేసీఆర్తో మాట్లాడితే చాలు, కేసీఆర్తో ఒక్క ఫోటో ఉంటే చాలు, ఇక నాకు ఏది వద్దు అనుకుంటూ సంచి చేతిని పట్టుకొని లంచ్ బాక్సులు పెట్టుకొని మరి కేసీఆర్ దగ్గరికి వస్తాలట. అది కేవలం మెదక్ జిల్లాకు సంబంధించింది కాదు. నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి, మహబూబ్ నగర్కు సంబంధించి, తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణ పొలిమేరల నుంచి కూడా కేసీఆర్ను చూడడం కోసం వస్తున్నారు. కేసీఆర్తో మాట్లాడితే చాలు అని వస్తున్నారు. ఈ పార్టీనికి నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు పునాదే కార్యకర్త. అలాంటి కార్యకర్తలే కాదు, కార్యకర్తలు కాకున్నా కేసీఆర్ను చూడాలని, కేసీఆర్తో మాట్లాడాలని, కేసీఆర్ను ఖచ్చితంగా చూసి రావాలని బయలుదేరుతున్నారు. ఒకసారి మనందరం కూడా చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారని, వారిని నాయకులుగా తీర్చిదిద్దుకుంటామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నాడు. ఎందుకన్నాడు? ఈ పార్టీ కోసం అంటే సీనియర్లు అని చెప్పుకునే చాలామందిని కూడా పూర్తి స్థాయిలో, ఒకరిని లక్ష్మీపుత్రుడని, ఇంకొకరిని అంబేద్కర్ వారసుడని, ఇంకొకరిని నియోజకవర్గ కళల భవిష్యత్ అని, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి దాదాపుగా 10 సంవత్సరాల తన సుదీర్ఘమైన పరిపాలనలో అందరినీ తన పక్కన కూర్చోబెట్టుకొని, నాకు తెలిసి కేశవరావు అయినా, ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి అయినా కుడి ఎడమ భుజం లెక్క కూర్చొని పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ వాళ్లకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేసిరు? అధికారం లేకపోయేసరికి పిచ్చోళ్ళు అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. దిక్కులన్నీ చూసి వాళ్ళే భయపడుతున్నారు. చీకటి గదిలో ఉన్నామన్న భయం, ఆందోళన మొదలైంది. ఎందుకంటారా?
వాళ్ళు చేసిన అవినీతే కావచ్చు, లేదా వాళ్ళకున్న లిటికేషన్లే కావచ్చు, లేకపోతే సో అండ్ సో ఏదైనా కావచ్చు, వాటి కారణంగా భయపడి బెంబేలెత్తిపోయాడు. ఇదే కేసీఆర్ ఏమన్నాడో తెలుసా? పోతే పోనీ లైట్ తీసుకోండి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అన్నాడు. ఎవరితోని? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని. ఇప్పుడు నిజామాబాద్ నుంచి వచ్చినా, వరంగల్ నుంచి వచ్చినా, లేకపోతే జగిత్యాల నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఒకటే మాట, లైట్ తీసుకోండి, మనకేమవుతుంది? బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారు. హుక్కి పిడికిలి సంకల్పంతో బయలుదేరే ఈనాటి యువత ఉన్నది. మనం ఎందుకు ఆందోళన చెందాలి? వాళ్ళని కార్యకర్తలే కదా, నేడు వాళ్ళని లీడర్లుగా దిద్దాలి అన్నాడు కేసీఆర్. కథం, ఆ ఒక్క మాటతో తెలంగాణలో ఉన్న యువతంతా ఫ్లాట్. ఇంకో ముచ్చటే లేదు. మేము కేసీఆర్ వెంటనే నడతాం, కేసీఆర్ కోసమే పనిచేస్తాం, కేసీఆరే మా ఎజెండా అంటూ మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేయడం కోసం పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ అందరు చూడొచ్చు ఏమున్నది. ఇగో బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారని, వారిని నాయకులుగా తీర్చిదిద్దుకుంటామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చే అవకాశం ఇస్తే ఎవరైనా సిఫాయిలుగా తయారవుతారని కేసీఆర్ తెలిపారు. గురువారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పలు జిల్లాల నుంచి వచ్చిన నాయకులను, ప్రజలను కలిశారు. ఇక వారితో ముచ్చటించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందన్న ఆయన, నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారని, కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి తేడా రాదని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన ఘనత ముందు ముఖ్యమంత్రి పదవి అనేది పెద్ద విషయం కాదని కేసీఆర్ అన్నారు. 10 ఏళ్లలోనే రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. కీలక సమయంలో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారని ఆయన అన్నారు. కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. పాలిచ్చే భార్యను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లయిందంటూ కేసీఆర్ చాలా క్లియర్ కట్గా చెప్పిండు. నేను చెప్తున్నా కదా, నా జెండా ఒకటే, కేసీఆర్ అనే వ్యక్తిని మన ముఖ్యమంత్రి పీఠం మీద కూకోబెట్టాలి, ఏది ఏమైనా పర్వాలేదు. ఎందుకు అంటే 50 సంవత్సరాలలో కాని అభివృద్ధి కేవలం 10 సంవత్సరాలలో అయింది. తప్పులు జరగట్లేదు అనట్లే, చిన్నా చితకా పెద్దగా అక్కడక్కడ జరిగినాయి, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. వాటన్నింటిని మూటగట్టి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం కేసీఆర్ మీద చేయొద్దు. అక్కడ పనిచేసే ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన మంత్రులది బాధ్యత ఉంటుంది. వాళ్ళు బాధ్యతను విస్మరించి చేస్తే మనం కూడా ఏం చేయలేం. కేసీఆర్ అనే వ్యక్తి చాలా క్లియర్గా, క్లారిటీగా ఒకటే మాట చెప్తున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా. మీరందరూ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కేవలం 6 నెలల్లో వద్దుబాబో ఈ పాలన అనే పరిస్థితికి వచ్చింది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఈ తెలంగాణలో ఏం జరగబోతుంది, ఈ తెలంగాణలో మరొకసారి రావణ కాష్ట జరగబోతుందన్న ఒక ఆలోచనలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా నేను చెప్తున్నా కదా, ఈసారి అంటే 2024 ఇది 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈసారి మాత్రం కొత్త వ్యక్తులు ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించిన యువతను కేసీఆర్ ప్రోత్సహిస్తాడో, దాంతో పాటుగా ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఎవరెవరైతే ఉన్నారో వారికి, దాంతోపాటు కొత్తగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఈ విషయంలో ఇంకా అపోహ కూడా అవసరం లేదు. కేసీఆర్ వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, మనం కేసీఆర్ను నమ్మినాం కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిండు. లేదు కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ కాదు తెలంగాణను తెచ్చిందో వర్గానికి సంబంధించిన మేధావులు, లేకపోతే ఇంకోలని ఇంకా అపోహలు వేయడండి. వాళ్ళంతా కేసీఆర్ తయారు చేసిన ఒక నాయకులుగా తీర్చిదిద్దింది ఈ పెద్ద మనిషి వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దాడు. ఈయన ఉద్యమమే మొదలు పెట్టకపోతే, ఈయన పార్టీ అనేది పెట్టకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడిది, ఈ మంత్రులంతా మంత్రులు అనే పదవులు ఎక్కడి? కేసీఆర్ పెట్టిన భిక్ష అది. ఎవడు ఏమన్నా అనుకోండి, కేసీఆర్ పెట్టిన భిక్షనే నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు అసలు ఏం లేదు, గుండు సున్నా. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నాకు మంత్రి పదవి వచ్చిండు, ఓహో ఆహో అనేటోళ్ళందరికీ కూడా కేసీఆర్ భిక్ష పెట్టిండు, గుర్తుపెట్టుకోరు. సో మొత్తానికి కేసీఆర్ అయితే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో కార్యకర్తలందరూ బుల్లెట్లలా ఉన్నారు, ఆ బుల్లెట్లను వదిలితే ఏమవుతుందో తెలుసు కదా అని చెప్పిండు. దాంతోపాటు ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా కేసీఆర్ నిన్న చెప్పిండు. కేసీఆర్ ఏమంటుండు అంటే,
కేసీఆర్ ఒకటే మాట, ఎప్పటికైనా ఒకటే మాట, కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుతా అని చెప్తుండే ఆయన. ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్లో సిఫాయి లాంటి కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ అంటూ కూడా చెప్పారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తారు, అప్పటిదాకా ఓపిక పడదాం, తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే ముఖ్యమంత్రి పదవి ఏం పెద్దది కాదు అంటూ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాడు. ఇదిగో కేసీఆర్. ఇప్పుడన్నా చూడండి కేసీఆర్కు సంబంధించి, కేసీఆర్ అంటే ఏంటిది అని ఇప్పటికైనా తెలుసుకోండి. కేసీఆర్ మీద ఇంకా పుండకోరు ముచ్చట్లు, బట్టగాల్చి మీదేసే పనులు, దుకాణాలు బంద్ చేయరు. తెలంగాణ తెచ్చిండు. మీకు చాలా వరకు మీడియా సంస్థలకు సంబంధించి చాలామంది అన్న ఎందుకన్నా తెలంగాణ ప్రాంతం అన్నా తెలంగాణ వాదం గురించి చాలామంది మాట్లాడట్లేదు అని అన్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు వైఆర్టీవీ అనే వేదిక నాది, దాంట్లో గతంలో విపక్షం, ఇప్పుడు విపక్షం, రేపు మనం విపక్షమే. ప్రజల పక్షాన కొట్లాడే పరిస్థితి మనతో ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడు కొన్ని పత్రికలు ఉన్నాయి, దద్దమ్మ, దాంతోపాటు చీకటమ్మ, ఇంకోటి రకరకాల పేర్లు ఉన్నాయి. వాటన్నింటికీ సంబంధించి వాటి యొక్క నాయకత్వం ఏంటంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన పరిస్థితి. వాళ్ళు మాట్లాడరు. ఈరోజు ఏదో అడపదడప ఒకటే విషయాన్ని చెప్తారు కానీ వాస్తవాలని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, వాళ్లకు కేసీఆర్కు తెలంగాణ తీసుకురావడంలో ఇక్కడ ప్రముఖంగా వ్యవహరించిన ఉద్యమకారులకు సంబంధం లేదు, లాఠీ దెబ్బలు తిని జైళ్ల పాలైన వారికి సంబంధం లేదు. అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా, కేసీఆరే మన ఎజెండా. ఇక దానితో పాటుగా ఇక మరొక అంశాన్ని చూద్దాం. నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైన అంశాన్ని మాట్లాడారు. దాన్ని మాట్లాడినంతసేపు కూడా కాస్త ఆసక్తిగా, అనాలోచితగా, ఏదో నాకు తెలిసి కారు మబ్బులు కమ్ముకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటున్నా అంటే ఒకసారి గీడ చూడుర్రి. అద్భుతంగా పరిపాలిస్తున్నాం. అవును, చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఎలా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్తులో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. భువనగిరిలో ఇద్దరు చిన్నారుల ఆత్మహత్యలో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. రైతన్నల ఆత్మహత్యలో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. దానితో పాటుగా చాలా కీలకమైన అంశం, రివాల్వర్లు పెట్టి పోలీస్ వ్యవస్థలో ఉన్న ఎస్ఐలు, కొంతమంది దుర్మార్గులు రివాల్వర్లు పెట్టి బెదిరించి అత్యాచారాలు చేస్తున్న దాంట్లో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. 24 గంటల్లో ఎక్కడో ఒక చోట హత్యలు గావిస్తున్నాయి, దాంట్లో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అంటే ఉన్నది, నేనే దానికి బాస్ అని చెప్పుకోవడంలో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు అంటూ ఆనాడు చెప్పి నేడు 40 లక్షల మంది నిరుద్యోగులు 10 సంవత్సరాల కాలపాటు సమయాన్ని వృధా చేసుకున్నారు, వాళ్లకు నైపుణ్యత లేదు అని చెప్పిన దాంట్లో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీ పదవుల కోసం తెలంగాణ సంపదంతా తరలిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీ స్వార్థ కుటిల రాజకీయాల కోసం తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా బలి చేస్తున్నారు. ఇంత అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేంటి? సల్యూట్. మీ పరిపాలన ఎంత అర్థవంతంగా ఉందో తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది ఈరోజు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇంకా డౌట్ ఎందుకు? పెట్టుబడి సాయం ఇయ్యకపోయా, కౌలు రైతులకు ఇయ్యకపోయా, రైతు బీమా ఇయ్యకపోయా, తులం బంగారం ఇయ్యకపోయా, దాంతోపాటు యువతకి ఇవ్వాల్సింది ఇవ్వకపోయే, యువ వికాసం అని నారీ శక్తి ఇయ్యకపోయే. ఒక్కటా రెండా? వీళ్ళు చెప్తే బాగుంటుంది, వీళ్ళే చెప్పాలి. రుణమాఫీ లేకపోయే, జనగణన లేకపోయే, ఇంకా శ్రామిక న్యాయం ఏడవాయే, సామాజిక న్యాయం ఏడవాయే, యువ న్యాయం ఏడవాయే. అద్భుతంగా పరిపాలిస్తున్నారు సార్, మీరు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. మీ పరిపాలన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. డైపర్ వేసుకున్న పోరన్ నుంచి పండు ముసలాటి వరకు అందరు చెప్తారు మీ పరిపాలన గురించి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థానంలో మీ అన్ననో తమ్ముడో ఏంది మీ నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేస్తారు, ఇంకో ఆయననో భూ సెటిల్మెంట్లు చేస్తాడట, నీ మంత్రివర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఇంకో చోట ఇంకొకటి రకరకాలుగా దాడులు ప్రత్యాడులు జరిగిపోతూ ఉంటాయి, అక్రమ కేసులు పెడతా ఉంటారు. ఇదే మీ పరిపాలన. చాలా అద్భుతంగా ఉంది సార్, సెల్యూట్ సార్ మీ పరిపాలనకు. ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో మంత్రులు శాఖలు పనిచేస్తున్నట్లు ఏ రాష్ట్రంలో పనిచేయడం లేదు. వారవ్వా, ఏం శాఖలు పనిచేస్తున్నాయి బై? నిజంగా రాష్ట్రంలో మంత్రులు పాపం వీళ్ళు ఎట్లా 24 గంటలు పనిచేస్తున్నారు, నిద్ర ఒక సెకండ్ కూడా పడుకోవట్లే. వాళ్ళ సమీక్షలు, వాళ్ళ పరుగులు, వాళ్ళ ఉరుకులు చూస్తే నాకు తెలిసి ప్రకృతికే భయం పుడుతుంది కదా మీ మంత్రులు చేస్తున్న పరిపాలన. వారవ్వా, ఏం రాతారు బై? మంత్రిత్వ శాఖలు ఖాళీగా లేవు. అవును, మీరు ఇగో ఏకచక్రాధిపత్యం నాడు నిజాం ప్రభుని నేను చూడలే, బహుశా నేను పుట్టలే, నా అదృష్టమేమో. అప్పుడు విట్టుంటే నాకు కూడా అర్థమైపో. ఇంకా దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మీరు ఏకచక్రాధిపత్యం అనేది నాలాంటి చాలామంది
వ్యక్తులకు తెలుసు. కానీ పాపం మా అమాయకమైన తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు. మా అమాయకమైన కాంగ్రెస్ కరుడుగట్టిన కార్యకర్తలకు తెలియదు. మా పార్టీ కార్యకర్తలకు తెలియదు నువ్వు ఎంత కరుడుగట్టిన ఏకచక్ర ఆధిపత్యం అనేది. నీ పరిపాలన ఒక సామంత రాజులకు ఉంటుందని వాళ్ళకు తెలియదు పాపం. ఎందుకంటే శాఖలు ఎవ్వి ఖాళీలు. విద్యాశాఖ మంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే, మున్సిపల్ శాఖ మీరే, హోంశాఖ అన్నీ మీరే సార్. మొత్తం మీ చేతుల్లోనే ఉంది సార్. నిజంగానే సార్, మీ చేతుల్లో అన్ని శాఖలను మీరు అన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే మీ మంత్రికి సంబంధించి ఎవరో చెప్పిరు పాపం, ఎవరో ఆయన ఏమన్నాడంటే 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తున్నారట మీరు, కనీసం నిద్రపోకుండా. మరి ఇంత అద్భుతమైన పరిపాలన నేనెప్పుడు చూడలేదు సార్. గత ప్రభుత్వం కంటే అద్భుతంగా విద్యాశాఖ హోంశాఖకు నేనే ఫుల్ టైం మినిస్టర్ని. 10th పరీక్షలు పెట్టలేదా, రిజల్ట్స్ ఇయ్యలేదా, రాజకీయ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం. నేను 18 గంటలు పనిచేస్తే నొప్పి ఎందుకు, బీజేపీ రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులను కలుస్తున్నా, త్వరలో ప్రధానమంత్రిని కూడా కలుస్తా. వారెవ్వ 18 గంటలు అంటే 19, 20, 21, 22, 23, 24 అంటే 6 గంటలు. 6 గంటలలో తింటాడు, 6 గంటలలో నిద్రపోతుండు, 6 గంటలలో పాయకన పోతుండు, 6 గంటలలో అన్నీ చేస్తుండు. కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 6 గంటలు మాత్రమే పడుకుంటారు. పాపం నిరంతరం 18 గంటల పాటు ఎట్లా అంటే నిరంతరాయంగా పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇదేమన్నా నమ్మశక్యం ఉన్నదా? నాకు తెలిసినంత వరకు అయితే అసలు ఏ కోనానా కూడా లేదు. ఒక మనిషి మరి డాక్టర్లనే తీసుకురావాలి. ఎందుకు అంటే దాదాపు 6 గంటలు నిద్రపోతే సరిపోతుందా? మరి 6 గంటల 18 గంటలు ఇక అసలు ఘోరంగా పనిచేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక 10th పరీక్షలు పెట్టంగానే అయిపోతుంది, 10th పరీక్షలు పెట్టి రిజల్ట్స్ ఇవ్వగానే అయిపోతుంది. విద్యాశాఖకు సంబంధించి ప్రైవేట్ విద్యా వ్యవస్థలు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి దాని గురించి అవసరం లేదు. దాంతోపాటు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నదా తెలియదు. లేకపోతే పోలీసులు రివాల్వర్లు పెట్టి కణతల మీద ఇక్కడ పెట్టి అత్యాచార యత్నాలు చేస్తే దాని గురించి మనం మాట్లాడడం, భువనగిరి గురించి మనం మాట్లాడడం, నల్గొండ గురించి మనం మాట్లాడడం, రైతుల గురించి మనం మాట్లాడడం, యువత మొత్తం మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉంటే దాని గురించి కూడా మనం మాట్లాడడం, పెచ్చులు ఊడిపోతా అంటే బల్ల గురించి మాట్లాడడం, బల్లల్లో కనీసమైన ఎక్విప్మెంట్ లేదు దాని గురించి మాట్లాడడం, బల్లల్లో టీచర్లు లేరు దాని గురించి మాట్లాడడం, బల్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం ఒక పీటీ మాస్టరు లేడు ఆయన గురించి మాట్లాడడం, ప్రభుత్వ బల్ల కంటే ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ విద్యార్థులు పోతున్నారు దాని గురించి మాట్లాడడం. మనం దేని గురించి మాట్లాడతాం? మన దగ్గర పదవులు ఉంటాయి, శాఖలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేంటంటే ఒక గల్ల బీరో పెట్టలేసి లాకేసుకుంటాం. మనకేం తెలుసు అండి? ఫుల్ టైం మినిస్టర్ సార్ మీరు, ఆల్వేస్ మీరు ఫుల్ టైం మినిస్టర్. పాపం మిమ్మల్ని మించిన వాళ్ళు బహుశా నేను ఎక్కడ చూడలే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చూడలే, ప్రపంచవ్యాప్తంగా కూడా మీలా 20 గంటలు పనిచేసే వాళ్ళు నేను చూడలే. బహుశా సైంటిస్టులు కూడా 16-17 గంటలు పనిచేస్తారేమో. మీరు 24 గంటలు పనిచేస్తున్నా అంటే ఇది వావ్ అమేజింగ్ కదా. మొత్తం ఈయన దగ్గరనే శాఖలు పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కావాలనే కొందరు తమ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రివర్గం అద్భుతంగా పనిచేస్తుందని, ఏ మంత్రి శాఖ ఖాళీగా లేదు అని చెప్పారు. విద్యాశాఖ, హోంశాఖ తానే ఫుల్ టైం మంత్రినని, పార్ట్ టైం పనిచేయడం లేదని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా గుర్తించరా అంటూ రేవంత్ రెడ్డి మీడియాపై మండిపడ్డారు. విద్యాశాఖ, హోంశాఖకు తానే క్రియాశీలక మంత్రిగా ఉన్నానని, ఏదో పార్ట్ టైం మంత్రి కాదని, ఫుల్ టైం మంత్రిగా విజయవంతంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా అని, విద్యాశాఖలో ఏం తక్కువైందో చెప్పండి అంటూ మీడియానే ఉల్టా ప్రశ్నించారు. ఆ ప్రశ్నించే కాడ నేనుంటే బాగుండు, అసలు నేనుంటే మంచిగా ఉండు. మెడకెత్తే కాలుకెద్దును, కాలుకెత్తే మెడకెద్దును. ఏందో అటిన మన ఏంది ముఖ్యమంత్రి లెక్క ఫామ్ హౌస్లో లేను నేను అని మా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఫస్ట్ నీకు? రేవంత్ రెడ్డి గారు మీకు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? తెలంగాణ ఉద్యమంలో లేకపోతే తెలంగాణ ఇంకేంటిదో తెలియకపాయే. మా కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే కనీసం దాని మీద కూడా కొంచెమన్నా మాట్లాడాలి కదా. ఈయన మొత్తం 18 గంటలు పనిచేస్తున్నాడట ముఖ్యమంత్రి గారు. ఇక 18 గంటలు నాకు తెలిసి కెమెరా మొత్తం పెట్టాలి, 18 గంటలు 50 కెమెరాలు పెట్టాలి. విద్యాశాఖకు, హోంశాఖకు ఫుల్ టైం తానే మినిస్టర్ అట. ఇక మంత్రులు ఎందుకు అన్ని శాఖలు మీ దగ్గరనే పెట్టుకోరు, మీరు 24 గంటలు పనిచేయరు. మేము అప్పుడు అంటాం మీకు మీరు భజన కాదు, నేనే వేస్తే సూపర్ రేవంత్ రెడ్డి వారవ్వ ఏం ముఖ్యమంత్రి బై, ఇలాంటి ముఖ్యమంత్రి కని విని ఎరగడని నేనే చెప్తా. 18 గంటలు పనిచేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? సూపర్, మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. అసలు నేను బహుశా ఎక్కడ చూడనేమో. ఇక మరో అంశం, పొంగులేటి కొడుకు ఇంట్లో కస్టమ్ సోదాలు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఇంట్లో కస్టమ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన కుమారుడు పొంగులేటి హర్షవర్ధన్ రెడ్డి విదేశాల నుంచి ఖరీదైన వాచ్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న కస్టమ్ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో హర్షవర్ధన్ రెడ్డి నుంచి 2 వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని హర్షవర్ధన్ హాంకాంగ్ నుంచి మహమ్మద్ ముబీన్ అనే వ్యక్తి నుంచి సింగపూర్ మీదుగా తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు 1.7 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. హర్షవర్ధన్ రెడ్డి తెచ్చిన వాచ్లలో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, మరొకటి బేక్రూట్ 2759 అనే మోడల్గా తెచ్చారు. వీటిలో పాల్టెక్ ఫిలిప్ అనే కంపెనీ వాచీలకు ఇండియాలో డీలర్లే లేరు, ఇక పూర్తి స్థాయిలో కూడా భారతదేశంలో డీలర్లు లేరు అని పూర్తి స్థాయిలో అనుమానించి అధికారులు అయితే విచారణ చేపిస్తారు. ముబీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ జరిపించారు. నవీన్ అనే వ్యక్తి కోసం తెచ్చిన ఆ వాచ్లను తెచ్చినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే ఏమనిపిస్తాను మీకు? శుద్ధిని శుద్ధపూసని. ఇప్పుడు పాలాభిషేకం చేద్దాం. పాలు పోస్తుంటే ఇట్లా పోస్తున్నాడు, పాలాభిషేకం చేయించుకున్నాడు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేయించుకున్నాడు. ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు పాలాభిషేకం ఇద్దరికీ చేద్దాం, ఒక కడగూక పెట్టి. అయ్యేమో మంత్రి, కొడుకేమో ఏంది వాచీల స్మగ్లింగ్ చేస్తుండంట. ఇక చూడు, ఇక్కడ రాసి పెట్టి ఉన్నది, వాచీలను స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ మధ్యలో ఒక కేసు నమోదైంది రాష్ట్రంలో. 2-3 నెలల రాష్ట్రం కొత్త వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 నెలల్లోనో 4 రోజులలోనో అప్పుడు కేసు నమోదైంది. ఇగో ఇది కథ. పొంగులేటి గారు అట్లా, కొడుకు ఇట్లా. ఇక చూడు, ఇక మీరే చెప్పాలి దీనికి, నేనేం మాట్లాడా దీనికి, నో కామెంట్స్, మీరే చెప్పేసారు. ఇక బీజేపీని గెలిపించిందే రేవంత్ రెడ్డి, ఇదైతే కరెక్ట్. సీఎం కామెంట్స్కు హరీష్ రావు కౌంటర్. కొడంగల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎలా పడ్డాయి? మల్కాజ్గిరిలో బీజేపీకి భారీ మెజార్టీ ఎలా వచ్చింది? రేవంత్ రెడ్డి బీజేపీకి ఓట్లేయించారా? రేవంత్ రెడ్డి బీజేపీ ఎజెండా మోస్తున్నాడు. సీఎం హోదాలోనూ అబద్ధపు మాటలే. రేవంత్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే, కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎవరండి? కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు ఎట్లా పడతాయి? ఇంకొకటి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచింది కదా రేవంత్ రెడ్డి. మరి తన సొంత సెగ్మెంట్కు సంబంధించి బీజేపీకి ఓట్లు ఎట్లా పడతాయి? సింపుల్గా మనం ఆలోచిద్దాం. దీంట్లో లాజిక్గా ఒకసారి మీరే ఆలోచించాలి. అట్లా ఎట్లా పడతాయి? హరీష్ రావు అడిగే దాంట్లో కూడా దీంట్లో మంచి చాలా క్లారిటీగా ఉంది కదా. కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు ఎట్లా పడ్డాయి, దాంతోపాటుగా తన నియోజకవర్గమైన తన పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరిలో ఎట్లా పడ్డాయి, ఇదే కదా హరీష్ రావు అడిగింది. ఒకసారి చూడాలి. అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్లో రేవంత్ రెడ్డికి 32,000 మెజార్టీతో గెలిస్తే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 21,000 మెజార్టీ వచ్చిందన్నారు. అలా మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బీజేపీకి వేయించారని ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో ఎలా గెలిచారన్నారు. ఈ 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించలేదా అంటూ నిలదీశారు. బీజేపీ పంచన చేరింది, కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఎజెండాలు అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు. నిండు సభలో మోడీని పెద్దన్న అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. మోదీ రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని, విభజన హామీలపై మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదన్నారు. 2 జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తిని అయిన బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయంటూ కూడా మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు అడిగాడు. దీనికి సమాధానం చెప్తారా? క్లియర్ కట్గా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, నిజమే 31,000 మెజార్టీతోని కొడంగల్లో గెలిచినప్పుడు అదే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 21,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి ఆడ భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్కు అంత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది ఎవరు? ఎక్కడో ఉన్న పట్నం మహేందర్ సునీతను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిలు? ఇది నిజం కాదా? హరీష్ రావు అడిగిన దాంట్లో తప్పే ఉన్నది. డైపర్ వేసుకునే పోరని అడిగినా చెప్తాడు ఇదే ముచ్చట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక ఇది చారిత్రాత్మకమైన సభ. ఎమర్జెన్సీని రాజ్యాంగంపై ఎదురుదాడి, పేపర్ లీకేజీని రాజకీయం చేయొద్దు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. 18వ లోక్సభ అనే
అనేక విధాలుగా చారిత్రాత్మకమైన సభ అని లోక్సభ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి 56 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. రాబోయే సమావేశాల్లో ఈ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుందని, ఎమర్జెన్సీ రాజ్యాంగంపై పెద్ద దాడి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి గారు నిన్న 18వ లోక్సభను ఉద్దేశించి మాట్లాడారు. దాదాపుగా 56 ఏళ్ల పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు 18వ లోక్సభ ఉద్దేశించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఏంటంటే రాజ్యాంగం గురించి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, రాజ్యాంగాన్ని అవహేళన చేయొద్దు అంటూ కూడా చెప్పారు. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానాంశం, జీవనన్నకి ఎంత కష్టం వచ్చే, ఎట్లుండేమో ఆ జీవనన్న ఎట్లయిపోయాడు, ఏమైంది జీవనన్న? కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఆర్మీ లెక్క, కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన క్రియాశీలక కర్రుడు గట్టిన కార్యకర్త లెక్క మా జీవనన్న పనిచేసిండు. జీవనన్న జగిత్యాలలో ఎట్టుంటాడో మీకు తెలుసు కదా, కరీంనగర్ జిల్లాలలో జీవనన్న ఏందో మీకు తెలుసు కదా. జీవన్ రెడ్డికి మొండి చెయ్యి. 4వ రోజు ముగిసిన బుజ్జగింపులు, ఢిల్లీకి వెళ్ళిన మంత్రి పదవి పైన రాని క్లారిటీ. జీవన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్న రేవంత్ రెడ్డి ఆయన అనుభవాన్ని వినియోగించుకుంటాం సీఎం. రేవంత్ తీరుపై సొంత పార్టీలో విమర్శలు, సీనియర్లను సైడ్ చేస్తున్నారని ఆరోపణలు. వాస్తవం, దాంట్లో ఇంకా డౌట్ ఎందుకు? ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసలు సిసలైన లీడర్లు ఉంటారో వాళ్ళందరినీ వెళతావా వెళ్ళవా అంటూ సాగనంపే ప్రయత్నం. మీరు వెళ్ళకున్నా వెళ్ళగొడతాడు, పని కట్టుకొని మిమ్మల్ని పక్కకు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుసగుస వినబడుతుంది. ఇది కాదా? కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తనకు చెప్పకుండా పార్టీలోకి తీసుకోవడంపై జీవన్ రెడ్డి అలిగిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తనకు మంత్రి పదవి లేదా రాజ్యసభకు పంపాలని కోరినట్లుగా తెలుస్తుంది. కానీ ఆయనకు పార్టీ ఎలాంటి పదవి ఆఫర్ చేయలేదు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆయన అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు. జీవన్ రెడ్డి విషయంలో తప్పు తనదేనని అన్నారు. పీసీసీ తరఫున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే గందరగోళం నెలకొందని చెప్పారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని జీవన్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి తీసుకొచ్చి పరిస్థితులను చక్కదిద్దారని వివరించారు. జీవన్ రెడ్డి విషయంలో పార్టీకి ఏదైనా జరిగితే చాలామందిని గోతికాడిలాగా తయారవుతారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. జీవన్ అన్నకు చాలామంది బ్రేకింగ్ లేసిలు, అంటే ఆంధ్ర పెత్తందారు మీడియా వ్యవస్థ వేసింది, తెలంగాణ మీడియా వేయలే. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఉన్ను రాజ్యసభ సభ్యుడు అడిగిండు. ఉలుకు లేదు పలుకు లేదు. ఏమయ్యా బసవన్న లేచి మాట్లాడరాదంటే ఉలుకు లేదు పలుకు లేదు, దున్నపోతు మీద వాన కొట్టినట్టుగానే ఉన్నది పరిస్థితి అంటున్నారు. సో మొత్తానికి జీవనన్నకు మరొకసారి మొండి చేయి చూపించింది కాంగ్రెస్. హస్తం షేక్ హ్యాండ్లో షేక్ అవుతున్నది. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్లందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా ఎంత ఇబ్బందికరంగా మారిపోయిందో ఇక మీరే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి జరిగిన దానికి ఎవరు ఎలా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాలి. ఇక సింగరేణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. కోల్డ్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ. సంస్థను నష్టాలలోకి నెట్టే ప్రయత్నం. సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్. సింగరేణిని కాపాడుకుంటామని హామీ. ఎవరు? సింగరేణి బొగ్గు గనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో కోల్డ్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మికుల సంఘం నాయకులతో భేటీ అయ్యారు. సింగరేణిని ప్రైవేటీకరణం చేసేందుకు కేంద్ర తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని అన్నారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కయ్య బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లాభాలలో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాలలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాలలో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఏమీ లేదు, నల్ల బంగారం ఏదైతే ఉందో మన తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను ఒక్కొక్కటిగా కూడా ప్రైవేట్ పరం చేస్తారు. మీరు మణిపూర్ ఘటన గుర్తుండాలి. చాలా చోట్ల చాలా సంఘటనలు జరిగినప్పుడు దాని వెనుక పెద్దమైన భయంకరమైన ప్లాన్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు? మనం సాదుకున్న కుక్కున్నది దానికి అద్భుతంగా స్నానం చేపిస్తారు. ఇప్పుడు సాదుకున్న పెంపుడు జంతువులను సాదుకునే వాళ్ళు దానికి ఏంది అంటే మంచి ఫుడ్ పెడతారు, కొనుక్కొస్తారు. చాలా వాళ్ళు తింటారో తెలియదో కానీ దాన్ని అయితే అద్భుతంగా చేస్తారు. తర్వాత కొన్ని రోజులకు దానికి ఏదన్నా అయితే అదేంది గొలుసా దాన్ని వదిలేస్తారు. ఇక దానికి ఏమైనా అనారోగ్యం అయితే చూపెడతారు, ఇక వదిలేస్తారు. అది ఏరోవడం. మంచి కుక్కను కొన్ని రోజుల తర్వాత అది పిచ్చి కుక్క అని దాని మీద ఒక నిందేస్తారు. మంచి కుక్కనే అది, కానీ అట్లా చేస్తారు. చివరికి దాన్ని పిచ్చి కుక్క చేస్తారు. అంటే ఒక దాని మీద ఫస్ట్ మెల్లమెల్లగా దాడి చేసి మీరు ఏదో ట్రైలర్ వచ్చింది బహుశా మొన్నటికి మొన్న నాకు తెలిసి వైఎస్ జగన్ మీదన దేని మీదన ఒక ట్రైలర్ వచ్చింది. యాత్ర 2 అనుకుంటా, దృశ్యమో యాత్రనే, ఆ యాత్రలో అనుకుంటా. ఏంది అంటే
కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ సీన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనం మన అనుకూల మీడియాతోని దాన్ని వేస్ట్ 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 అని చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్గా ప్రజలందరికీ మైండ్లో అది వేస్ట్ అని తెలిసిపోతుంది. ఈరోజు మా నల్ల బంగారాన్ని కూడా గట్లనే చేస్తున్నాం, మా సింగరేణిని కూడా గట్లనే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఈరోజు సింగరేణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా కుట్ర చేస్తున్నాయి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎంత కమిషన్లు తీసుకుంటున్నాయి, ఎవరి జేబులకు ఎవరి వంచనకి ఇది గురవుతుంది అనేది చాలా క్లారిటీగా దీంట్లో నేను చెప్తున్నా కదా. నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూడా అంతే ప్లానింగ్తోని క్లియర్ కట్గా వెళ్తున్నాయి. సో కేటీఆర్ ఏమంటున్నాడంటే ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి, అది మన తెలంగాణ సంపదన, మన సంపదన మనం కాపాడుకోకపోతే ఇక మనం ఉండి వేస్ట్, సావజచ్చిన వాళ్ళం అవుతాం. ఇదైతే క్లియర్ కట్టు. ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఇక కేసీఆర్ మీద ఏడ్చిన వాళ్ళందరికీ ఇది ఒక విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే, రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నెంబర్ కేటాయించాలని రిజిస్టర్కి ఆదేశం. ఇక పిటిషన్లోని అంశాలపై నేడు విచారణ. కేసీఆర్ తరపున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంది బలమైన వాదనలు వినిపిస్తున్నారు అంటూ కూడా చూడొచ్చు. ఇటు అలోక్ ఆరాధ్య, దాంతోపాటు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఏడాది మార్చిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిటీకి సంబంధించి ఇది కొనసాగుతుంది. ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి ఏదో రకంగా జైల్లో వేయాలి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని వేసిండు కదా, ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి ఇతరత్ర కూడా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును వేసిండు కదా, ఇక్కడ కూడా కేసీఆర్ని వేయాలి. ఒక్కరోజు ఉంచిన చాలు వాళ్ళ కక్ష తీరుతుంది అనే విధంగా వివరించి ఏదో రకంగా మొన్నటి వరకు కాళేశ్వరం అన్నారు, ఆ తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు, రేపు బర్ల స్కామ్ అంటారు, ఇవాళ విద్యుత్ స్కామ్ అంటారు. ఏదో ఒక రకంగా చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడదు. మొత్తానికి మన వైపే మంచి అనుకూలమైన తీర్పు వస్తుంది, దాంతో ఏం డౌట్ కూడా లేదు. ఇక ఎమ్మెల్యేల అనార్థ పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే. 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది, ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు. గడువు దాటింది, కాలయాపనాదు. సుప్రీం తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన. ఇక సీనియర్ లాయర్ సుందరం వాదన. ఇక విచారణ వచ్చే నెల 3కి వాయిదా అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి విజయసేన్ రెడ్డి జస్టిస్లకు సంబంధించి ఏం జరుగుతుంది అంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 3 ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గురువారం హైకోర్టులో ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడాల్సిందేనని బీఆర్ఎస్ తరపున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదించారు. ఇక సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్లు దాఖలైన 3 నెలల్లోగా స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో తమ పార్టీ గత మార్చి 18న స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిర్ణయం వెలువడలేదని, అందువల్ల రాజ్యాంగ నిబంధనల మేరకు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిందే అని విన్నవించారు. సో మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై 3 నెలల్లో తేల్చాలంటూ చాలా క్లియర్ కట్గా తెలిసింది. మీకు తెలుసో లేదో, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక పలు సభలో 2-3 సభలో, ఒకటి విశాఖలో, ఇంకొకటి హైదరాబాద్లో చాలా క్లారిటీగా చెప్పిండు. ఏ రోజైతే పార్టీ మారుతాడో ఆ రోజు ఎమ్మెల్యే పదవి పోవాలి, పార్టీ సభ్యత్వం పోవాలని చెప్పిండు. అది నిజం. అది పోతే కాస్త భయం ఉంటుంది, అప్పుడన్నా కొద్దిగా డైపర్లు దడతాయి. లేకపోతే గిట్లనే తయారయ్యేది. ఇవాళ ఇక్కడ, రేపు అక్కడ, ఎల్లుండి ఎక్కడో గిట్లనే తయారవుతారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తుల ఎదుగుదల కోసం, వాళ్ళ సెటిల్మెంట్ల కోసం, వాళ్ళ లిటికేషన్ల కోసం, వాళ్ళ అక్రమాల కోసం, వాళ్ళ యొక్క ఆర్భాటాల కోసం పార్టీలు మారుతారు తప్ప తెలంగాణ ప్రాంతం కోసమో, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో, ఇంకెవరి కోసమో మారరు. దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా దయచేసి చెప్తున్నాను, నేను ఎందుకు చెప్తున్నా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇగో అడిగిర్రు కదా చాలా మంది, ఇది మా సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు పరవళ్ళు దొక్కుతున్నది. ఇది ఎవరి పుణ్యం? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుణ్యం. చూడుర్రి, పరవళ్ళు దొక్కుతున్న మా గోదావరమ్మని అడుగుర్రి, ఒక్కసారి చూడుర్రి. చూసిర్రా? ఇక్కడ కనిపిస్తుందా? చూడండి, ఇది ఖమ్మం సీతారామం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్.
బిజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి గోదావరి పరవళ్ళు 3 నెలల్లో 10 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు కరువును పారద్రోలే కల్పతరువని రైతుల సంబరాలు నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం అద్భుతం. ఇది కదా కేసీఆర్ అంటే, ఇది కేసీఆర్ అంటే. ఏంది సీతారామ పేరిట గోదావరిపై ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న శ్రీకారం చుట్టాడు. ఇది భద్రాద్రి జిల్లాలోని అసరావుపేట మండలంలో 17,000 కోట్ల అంచనాతోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర సాగునీటి పథకాన్ని చేపట్టారు. 2016 ఫిబ్రవరి 18న జీవో నెంబర్ 72 ద్వారా 7,926 కోట్ల నిధులను మంజూరు చేసి తర్వాత దశల వారీగా మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీళ్లు అందించడానికి సీతారామ అనే ప్రాజెక్టు పెట్టిండు కేసీఆర్. అద్భుతంగా ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇది కదా కేసీఆర్, ఇది కదా కేసీఆర్. మీరు ఎక్కడ నిల్చున్నా మీ పాదాల దగ్గరికి నీళ్లు వచ్చే విధంగా చేయడమే కేసీఆర్ యొక్క లక్ష్యం. మీరు పంట పొలాలలో బీడుబడిన ఆ పొలాలు నెర్రలు వారిన ఆ పొలాలను చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పచ్చని మాగాలతో సిరి సంపలతో ఉండాల్సిన రైతు ముఖంలో ఉండే చిరునవ్వు కోసం చూస్తాడు కేసీఆర్. కేసీఆర్ అంటే ఇది, కేసీఆర్ అంటే ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, అందుకే నా బాపు నువ్వు మళ్ళీ అన్నదే ఉత్తగా అనలే నేను. ఏంది తప్పు నాదే. జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజయ్ ఇది పక్కన పెడదాం. కానీ ఏసీవీసీ అసలు కాంగ్రెస్ బ్యాచ్ వలస కాంగ్రెస్ బ్యాచ్ వారవ్వా. ఏసీవీసీ టైటిల్ బాగున్నది. ఏసీ అసలు కాంగ్రెస్, ఏసీ అంటే అసలు, వీసీ అంటే వలస కాంగ్రెస్ బ్యాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు, మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం, గ్రూపులుగా చీలిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయం జోరు అందుకుంది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ అంటే ఏసీ బ్యాచ్, వలస కాంగ్రెస్ వీసా బ్యాచ్ విడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఓ వర్గానికి మంత్రి సీతక్క నేతృత్వం వహిస్తుండగా మరో వర్గానికి ఇంకో మంత్రి కొండా సురేఖ నాయకత్వం వహిస్తున్నట్లుగా నాయకులలో చర్చ జరుగుతున్నది. సీతక్క వెంట స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాల్పల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు ఉండగా కొండా సురేఖ వెంట వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్విని ఉన్నట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికల అనంతరం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలు బహిరంగంగానే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొండా సురేఖ రేవూరు ప్రకాష్ రెడ్డితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది, అది అందరికీ తెలిసిందే. సో ఇది ఏంది అంటే మనం ఒకసారి మాట్లాడుకుంటే దీనిలో చాలా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, చాలా క్లారిటీగా కడియం శ్రీహరి టీడీపీ పార్టీ, రేవూరు ప్రకాష్ రెడ్డి అంతే, గండ్ర సత్యనారాయణ అంతే. మీరు గతానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏంది నాయని రాజేందర్, ఈయన ఎప్పుడు ఏది వరంగల్, ఈయన కాంగ్రెసే. కేఆర్ నాగరాజు పోలీస్ శాఖ నుండి వచ్చాడు. మామిడాల యశస్విని అంటే ఎర్రబెల్లి దయాకర్రావు యాంటీ కాబట్టి ఎట్లా కొండ సురేఖ అంటే ఇక్కడ విడిపోయింది. సో గ్రూపు రాజకీయాలు వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయంలో వరంగల్లో కొండా సురేఖ అన్న సీతక్క అన్న ఎవరి గురించి అయినా చాలా క్లారిటీ అవలీలాగా చెప్పేస్తారు. కాదంటే మీరు సమాచారం కోసం వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలను అడుగురి, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది వాళ్ళే చెప్తారు. చాలా దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. సీఎం పదవి పెద్ద విషయం ఏమీ కాదు, కావాలని ఈ దశమ్మగాడే ఇది అగ్గో చెప్పలే మారవా, ఇక నువ్వు మారవా, ఇంకా నువ్వు మారవా అంటున్నా. మార్పు రాదా నీలో, మారవా అంటున్నా నేను. ఏంది రాతలు ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్. 10 ఏళ్లలో 61 మందిని లాక్కున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలేదు. అప్పుడు ప్రగతి భవన్లు గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్లు తలుపులు తెరిచారు. ఎమ్మెల్యేలను బ్రతిమాలుకున్నారు, వారి కాళ్ళ పట్టుకున్నారు. ఓ కొడుక రే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దీని పేరు దశమ్మ, దీని దిమాక్ ఏమైనా పనిచేస్తుందో లేదో తెలియదు. ఒకసారి చూడుర్రి ఏం రాతలు రాస్తున్నారు, ఒకసారి చూడుర్రి. ఫిరాయింపులకు తెరలేపిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలేదు. అప్పుడు ప్రగతి భవన్లు గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్లో తలుపులు తెరిచి ఎమ్మెల్యేలను బ్రతిమాలుకున్నారో వారి కాళ్ళు పట్టుకున్నారు. అరే నీకేమన్నా సిగ్గు శరం మానం మానవత్వం ఉన్నదారా? నువ్వు అన్నమే తింటున్నావారా గాడిది? ఏం రాతలరా నువ్వు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటైనా కాళ్ళు పట్టుకుంటాడా? వారి కాళ్ళు పట్టుకున్నారు. ఏంది ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఆయన భావదారిద్ర్యం. రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏది ముఖ్యం కాదు. అభివృద్ధి, నిధుల విడుదల, అవసరాలపై ఫోకస్. కేంద్ర మంత్రులను కలుస్తాం, త్వరలోనే పీఎంను కలుస్తాం. ఏంది ఎమ్మెల్యేలు చేరికపై సమన్వయ లోపం ఢిల్లీకి సంబంధించి. ఇక్కడ ఎంత బల్ప్ అంటే వీనికి మొత్తం ఫండింగ్ ఈ పెద్ద మనిషి కాంగ్రెస్లో చేస్తున్నారు. వీనికి ఫండింగ్ ఈ దశనికి ప్రభుత్వమే చేస్తున్నదంట. దాంట్లో క్లియర్ కట్ వీడికి దిమాక్ ఏంటంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మోకాళ్ళ నీళ్లు
బాడకవులు వీళ్ళందరూ. నేను చెప్తున్నా కదా, అరే నువ్వు మాత్రం పద్ధతి మార్చుకోకపోతే నిజంగా చెప్తున్నా, నీ ఆఫీస్కి వచ్చి నేను బ్యాంచర్ చెప్తున్నా ఘోరంగా ఉంటుంది. నేను కరుడు కట్టిన తెలంగాణ వాదిని. ఏం రాస్తున్నావు ఈడ? ఎమ్మెల్యేలను బతిమాలుకున్నారో వాళ్ళు ఎవడి నువ్వు ఎవరిని కాళ్ళు పట్టుకున్నావు? ఎవరిని కాళ్ళు పట్టుకున్నావు? నువ్వు ఎవరిని మసాజ్ చేసినావు చెప్పు. మరి నీకు పైసలు ఆయన నుండి వచ్చినాయో చెప్పు. రాయడానికి కనీసం జర్నలిజం అన్న పేరు చెప్పి మీ బతుకులు జడ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఎట్లా రాస్తున్నాడంటే వీడిని దొరకబట్టాలి. ఓ రోజు ఖచ్చితంగా ఈయన కథ అంతా తీస్తున్నా. ఆల్రెడీ 8 మంది రిపోర్టర్లను పెట్టినారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వీడి మీద. నేను చెప్తున్నా కదా, వీడు కేసీఆర్ మీద ఎట్లా రాస్తా పుండకోరు ముచ్చట్లు బట్టగాల్సి మీద ఒక్కటి ఆధారం ఉండదు ఈయన దగ్గర. నా దగ్గర రా పెన్ డ్రైవ్లు ఉన్నాయి, బొచ్చడు పెన్ డ్రైవ్లు ఉన్నాయి, దా తీసుకొస్తున్నా. రేపో మాపో ఒక ఇంటర్వ్యూ దిగుతుంది, వస్తుంది. మేడం కొంచెం లేట్ అన్నది, దానికోసమే చౌదరి గారు కొంచెం లేటుగా ఇస్తా అన్నారు, వెయిట్ చేస్తున్నా. మేడం గారి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నా. అది వచ్చిన తర్వాత చెప్తాను. నువ్వు మా కేసీఆర్ని అంతే మునగనివా? నువ్వు మా కేసీఆర్ గురించా రాసేది? ఎమ్మెల్యేలను బతుమాలుకున్నారో వారి కాళ్ళు పట్టుకున్నారో వీని ఏమనాలి, ఎట్లా కొట్టాలి? ఇది జర్నలిజం అంటాడా ఎవడన్నా? ఈ పత్రికకు సంబంధించి మొత్తం సోషల్ మీడియా లేరు. వీడు తెలంగాణలో దీన్ని బ్యాన్ చేయాలి. సీట్లను వదలట్లేదు, గాడి తప్పిన అడ్మిన్, దశాబ్దాలుగా ఒకే చోట విధులు, బదిలీ అయినా మళ్ళీ అక్కడికే, జిహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితులట. ఇంకేం రాసిన కొత్త చట్టమే పరిష్కారం. అదే ఇక భజన సపరేట్గా రేవంత్ రెడ్డి దగ్గరవే మసాజ్ చేయండి. కాకా అన్న మంచిగా రాసినావా కాకా? ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంటి? కథం అక్కడ ఇట్లా ఇక్కడ ఇట్లా కావాలని ఇదంతా. కేసీఆర్ చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. లెక్కలు తీస్తున్నారు గత ప్రభుత్వం చేసిన ఖర్చుల మీద. సీతారామ ట్రయల్ రన్ సక్సెస్. ట్రయల్ రన్ అనంతరం గోదావరి జలాలకు నమస్కరిస్తున్న మంత్రి తుమ్మల. ఎవరది? కేసీఆర్ పుణ్యం కాదా? ఇక ఈ ఆంధ్ర పెద్ద మనిషి ఏం రాసింది? ఫిరాయింపుల పునాదులు కేసీఆర్వే. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలు నేతల పేర్లు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్కే వస్తుంది 100. ఎందుకంటే ఆయన ఢిల్లీలో మంచి సర్కిల్ ఉన్నది కాబట్టి. ఒకసారి చూడాలి మీరు. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలో పలువురు నేతలు. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్. ఎస్సీ కోటాను పరిగణలోకి తీసుకుంటే బట్టి విక్రమార్క, సంపత్. ఇక సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్కు సంబంధించి వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఎవరికి వచ్చినా కూడా మంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతుంది. నాడు ఎన్టీఆర్ను గెలిచినట్లే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి పదవి నాకు పెద్ద విషయం కాదు. ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. జనం పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది. పార్టీ నేతలు కార్యకర్తలతో మాజీ సీఎం అంటూ కూడా చూడొచ్చు. వ్యాన్ నడిపిన కేసీఆర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్పలేదు. సో మొత్తానికి ఆ చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగరి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు. అమరావతిలో విజ్ఞాన కేంద్రం. ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరోది. వారందరికీ భారతరత్న సాధిద్దాం. సంస్కరణ సభలో ఏపీ చంద్రబాబు. ఇక రాజధాని నిర్మాణానికి రామోజీ కుటుంబం 10 కోట్ల విరాళం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. సో మొత్తానికి నేను ఒకటే అంశం చెప్తున్నా. వైఆర్టీ